ఓకే. ఈరోజు సంఘటనలు, జ్ఞాపకాలు, చమక్కులు ఏంటి? ఎవరి గురించి మాట్లాడుతున్నాం మనం? సరదాగా రమాప్రభ గురించి, సరిత్ బాబు గారి గురించి మాట్లాడుకుందామండి. ఓకే. నేను సినిమా ఫీల్డ్కి రావటానికి ముందు నేను శ్రీకాకుళం జిల్లాలో టీచర్గా పనిచేశాను. శ్రీకాకుళంలో నాటకాలు వేస్తుండేవాళ్ళం. నాకు ఒక మంచి మిత్రుడు తిమ్మరాజు వీరభద్రయ్య అని ఉండేవాడు. వాళ్ళకు ఒక ప్రెస్ ఉండేది. ఆ ప్రెస్లో నాటకం రిహార్సల్స్ వేసేవాళ్ళం. అక్కడ తెర తొలగిందని ఒక నాటిక వేశాం. ఆ తెర తొలగింది నాటిక డైరెక్ట్ చేసింది వీరభద్రయ్య, తిమ్మరాజు వీరభద్రయ్య అని. ఆయన ఫిజికల్ హ్యాండిక్యాప్డ్, కాళ్ళు లేవు. ఓకే. ఓకే. ఇంకా మిగతా అంతా బాగుంటుంది. ఆయనకి కాళ్ళే లేవు, కానీ ఆయన చేసినటువంటి వర్క్స్ కానీ, ప్రెస్కి సంబంధించినటువంటి పనులు కానీ, ఆయన వేసే జోక్స్ కానీ, ఆయన మాట్లాడే మాట కానీ చాలా అందంగా ఉంటాడు మనిషి. పోలియోలో కాళ్ళు చచ్చిపోయినా కూడా మనిషి మాత్రం మంచి వర్సెస్, చాలా తెలివైనడు, అందంగా ఉంటాడు. ప్రెస్ ఆర్గనైజ్ చేసేవాడు. ప్రెస్, ప్రింటింగ్ ప్రెస్. ఆయన మాకు డైరెక్టర్. అప్పుడు తెరతొలగిందిగా నాటకం వేశాము. ఆ నాటకంలో నేను హీరో. తర్వాత జి ఆనంద్ అని మ్యూజిక్ డైరెక్టర్, వాడొక వేషం. తర్వాత శరత్ బాబు ఒక వేషం. ఆ నాటకంలో నేను యాక్ట్ చేస్తూ ఒక పాట కూడా పాడతాను. సో ఆ విధంగా మేము నాటకాల్లో కలిసిన వాళ్ళం శ్రీకాకుళంలో. తర్వాత శరత్ బాబు ఆ శ్రీకాకుళం కాలేజీకి అందాల పోటీలో ఫస్ట్ వచ్చాడు. అందగాడు అనమాట, కాలేజ్ అందగాడు. సో అక్కడ కాలేజీలో నాటకాలు వేసేటప్పుడు అతను బెస్ట్ యాక్టర్ వచ్చాడు. ఆ విధంగా మా నాటకాల ప్రస్థానం శ్రీకాకుళంలో. తర్వాత నేను మెడ్రాస్ వచ్చిన తర్వాత ఒకసారి వెళుతుంటే 1000 లైట్స్ దగ్గర వెళ్ళిపోతున్నాడు శరత్ బాబు. ఇతను శరత్ బాబు లాగా ఉన్నాడే అని చూసి వెళ్ళి పలకరిస్తే శరత్ బాబు. అప్పుడు శరత్ బాబు కాదు అతని పేరు, దీక్షిత్, సత్యనారాయణ దీక్షిత్ అతని పేరు. అతను ఒరిజినల్ నేమ్ సత్యనారాయణ దీక్షిత్. సత్యనారాయణ దీక్షిత్ అని పిలవటానికి పొడవుగా ఉంటుందని రామాలయం సినిమాలో ఫస్ట్ సినిమాలు శరత్ బాబు అని పేరు మార్చారు. సో నాటకాలలో శ్రీకాకుళంలో కలిసిన మా ఇద్దరం మద్రాసులో కలిసి ఒకే రూమ్లో ఉండటం ప్రారంభించాం అనమాట. సో ఆ విధంగా ప్రారంభించిన తర్వాత రమాప్రభను పెళ్లి చేసుకున్న తర్వాత మా ఇద్దరం వేరైపోయాం. వేరైపోయిన తర్వాత మళ్ళా నాకు రూమ్ ప్రాబ్లం వస్తే అప్పుడు శరత్ బాబే వచ్చి నా ఇంట్లో ఉండు అని నాకు ఆశ్రయం ఇచ్చాడు. నాకు ముందు ఒక గది ఇచ్చాడు, అందులో ఉన్నాను. ఆ విధంగా నేను రూమ్ చూసుకొని బయటికి వెళ్ళిపోతానన్నా, ఎందుకు ఇక్కడే ఉండు అని అన్నాడు. సో ఆ విధంగా ఒక 2 సంవత్సరాలు శరత్ బాబు ఇంట్లో ఉన్నా, రమాప్రభ. ఆ 2 సంవత్సరాలు వాళ్ళే నాకు రూమ్ ఇచ్చారు, వాళ్ళే నాకు ఆతిథ్యం ఇచ్చారు, అన్నం పెట్టారు. అన్నం పెట్టిన వాడిని మర్చిపోకూడదు కదా. సో ఆ విధంగా 2 సంవత్సరాల అనుబంధం రమాప్రభ గారితో, శరత్ బాబు గారితో. సో షూటింగ్ ఉండేటప్పుడు నేను వెళ్ళిపోయేవాడిని, షూటింగ్ లేనప్పుడు మేమంతా కలిసి ముచ్చట్లు చెప్పుకుంటుండేవాళ్ళం. ఇక్కడ తమాషా చేయాల్సింది ఏంటంటే, వినాల్సింది, ఏకలవ్య సినిమా ఎంఎస్ రెడ్డి గారు తీస్తున్నారు. ఏకలవ్య సినిమాలో ఏకలవ్యుడు కృష్ణ గారు వేసినట్టు నాకు గుర్తు. అందులో అర్జునుడి క్యారెక్టర్ ఒకటి ఉంది. సో అర్జునుడి క్యారెక్టర్ ఎవరు వేస్తే బాగుంటుంది అని అందరూ ఇండస్ట్రీ అంతా గాలించి, శరత్ బాబు అయితే బాగుంటుందయ్యా అర్జునుడి వేషం అని ఎంఎస్ రెడ్డి గారు చెప్తే, అప్పుడు ప్రొడక్షన్ మేనేజరు శరత్ బాబు ఇంటికి వచ్చారు. ఆ రోజు సండే, షూటింగ్ లేదు. హాల్లో రమాప్రభ, నేను, శరత్ బాబు కూర్చుని ఉన్నాం. రాజేంద్ర ప్రసాద్ కూడా ఉన్నట్టు గుర్తు. రాజేంద్ర ప్రసాద్ మేము అక్కడంతా కలిసి ఉండేవాళ్ళం. రమాప్రభ శరత్ బాబు ఇంట్లో రోజుకి 10-15 మంది భోంచేసేవాళ్ళండి. మీదన వంటలు అయ్యాయి, కింద వస్తూ ఉండేవి. సో ఎంతమంది వస్తే అంతమందికి భోజనం పెట్టేది రమాప్రభ. చాలా ఉదారమైనటువంటి స్వభావం రమాప్రభ, ఒకరికి పెట్టేటటువంటి గుణం. శరత్ బాబు గారేమో ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతాడు, మిగతాది జాగ్రత్తగా ఉంటాడు. సో ఆ విధంగా వాళ్ళిద్దరి అనుబంధం.
వాళ్ళతో నాకు అదే. వాళ్ళతో కలిసి ఉండటం అనేటటువంటిది ఒక మంచి సంఘటన. మ్మ్. సో అర్జునుడి వేషానికి శరత్ బాబుని అనుకుంటే ప్రొడక్షన్ మేనేజర్ వచ్చాడు. వచ్చి కూర్చున్నాడు. ఏమండి అర్జునుడి వేషం ఏకలవ్య సినిమా తీస్తున్నారు ఎంఎస్ రెడ్డి గారు, మ్మ్. ఏకలవ్యుడేమో కృష్ణ గారు వేస్తున్నారు, అర్జునుడికి వేషం మిమ్మల్ని అని అన్నారు, మీరు వేస్తారా అని అడిగాడు ప్రొడక్షన్ మేనేజర్. మ్మ్. అనేసరికి శరత్ బాబు సమాధానం చెప్పకుండానే రమాప్రభ అడిగింది, అర్జునుడి వేషం కళ్ళజోడు పెట్టుకోవచ్చా అని అడిగింది. అదేంటి? శరత్ బాబుకి కళ్ళజోడు ఉంటుంది కదా ఇప్పుడు. అవును. ఓహో, ఓకే ఓకే. శరత్ బాబు కళ్ళజోడు లేకుండా ఏ సినిమాలో మనం చూడం, తక్కువ ఉంటాయి ఆయన. తక్కువ ఉంటాయి. ఆయనకి కళ్ళజోడు ఉంటేనే మొదటి నుంచి అలవాటైంది కళ్ళజోడుతో చూడటం శరత్ బాబు. అవును. సో ఈ గాట్ సమ్ రేచెకిట్ లాంటిది, సమ్ స్లైట్ ఏదో డిఫెక్ట్ ఏదో ఉంది ఆయనకి, అదేలేండి. బట్ కళ్ళజోడు పెట్టుకున్నాడు. తమిళ్లో బాలచంద్ర గారి సినిమాల్లో హీరోగా వేసేటప్పుడు కూడా కళ్ళజోడు పెట్టుకుని ఉన్నాడు. మ్మ్. సో మరి తమాషాకి అడిగిందో లేకపోతే స్పాంటేనియస్గా వచ్చిందో ఆ సందర్భంలో అవును. అర్జునుడి వేషం వేసాడు, కళ్ళజోడు పెట్టుకోవచ్చా అని అడిగింది. అడిగితే అందరం నవ్వుకున్నాం. తర్వాత అర్జునుడి వేషం వేశాడు ఆయన. Yes. ఈ విధంగా శరత్ బాబు రమాప్రభ గారితో నా అనుబంధం. Yes. ఓకే, థ్యాంక్ యూ అండి.